మధురం అనే షార్ట్ ఫిల్మ్ ఇట్ వాజ్ లైక్ అప్పటికి ఒక సెన్సేషన్. అది రిలీజ్ అయిన టైంకి అంటే చాందినీ చౌదరికి ఎంత పేరు వచ్చిందో ఈక్వల్గా మీకు ఒక నేమ్ వచ్చింది. తర్వాత ఇమీడియట్గా మీరు మళ్ళీ మాయమైపోయారు. సో అది సెకండరీ, బట్ యూ గాట్ గుడ్ రికగ్నిషన్ విత్ దట్. సో పోస్ట్ దట్ మధురం తర్వాత మళ్ళీ 8 వసంతాలు ఈ సినిమా మళ్ళీ సేమ్ ఫణీంద్ర నాయర్తోనే కొలాబ్ అవ్వడానికి. సో ద కోర్ రీజన్ ఏంటి? అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద థింగ్ దట్ ఎక్సైటెడ్ యూ ఇన్ దట్ ఫిల్మ్? దీనికి ఆనెస్ట్గా చెప్పాలంటే రీజన్ ఏం లేదండి. ఎందుకంటే ఫణీంద్ర గారు నన్ను పిలిస్తే అసలు నేను ఏ క్వశ్చన్ అడగను. రోల్ ఏంటి, సీన్లు ఎన్ని ఉన్నాయి అని కూడా నేను అడగను. స్టోరీ ఏంటని కూడా నేను అడగను. ఫణీంద్ర నన్ను పిలవడమే ఒక రీజన్. అదే వన్ అండ్ ఓన్లీ రీజన్, రైట్? ఆయనతో పనిచేయడమే నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతా. అది నేను మధురం అప్పుడు అలానే ఫీల్ అయ్యా, ఇప్పుడు కూడా అలానే ఫీల్ అవుతున్నా. నేను అప్పుడు ఫ్యాన్ బాయే, ఎందుకంటే ఆయన ఫ్యాన్ బాయ్లోనే కలిసాను. నేను బ్యాక్ స్పేస్ అనే ఫిల్మ్ చూసి నేను ఆ ఫ్యాన్ బాయ్లో అప్రోచ్ అయ్యా. సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ఇట్లానే ఏమీ ఎగ్జాగరేట్ చేయట్లేదు. సో అప్పుడు అలానే ఫ్యాన్ బాయ్, ఇప్పుడు అలానే ఫ్యాన్ బాయ్. ఆయన పిలిచాడు, ఆయన ఇచ్చాడు, నేను చేశాను. స్టోరీ చూసి ఎక్సైట్ అవ్వడం అవన్నీ తర్వాత. ఎందుకంటే నువ్వు చేస్తావంటే బాబు మీరు ఏమి ఇచ్చినా నేను చేస్తాను, నాకేం చెప్పకండి, యూ నో బెస్ట్, యూ నో మీ. సో స్టోరీ తర్వాత అంతా విన్నాక నేను చాలా బ్యూటిఫుల్గా అనిపించింది.